హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే రామకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను, వచ్చేసేయండి. బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇంకేదో కాదు, నేనైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అది కూడా చాలా సంవత్సరాలు, దాదాపు 10-12 సంవత్సరాలు అయింది నేను అక్కడికి వెళ్ళి. చాలా సంవత్సరాల తర్వాత అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాను. అయితే మా మామయ్య వాళ్ళ పిల్లలకి మా మమ్మీ అయితే బనానాస్ తీసుకుంది. చూడండి, ఇదంతా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అన్నమాట. ప్లేస్ ఇలా ఫోన్లో కంటే రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది, ప్రశాంతంగా. ఊరంతా కూడా చాలా సైలెంట్గా, అంటే ప్లేస్లు అయితే చాలా బాగున్నాయి. అంటే పల్లెటూరు కాబట్టి వాతావరణం, అక్కడ లోకల్ అంటే చుట్టూ ఉన్న వాతావరణం, అక్కడున్న మనుషులు నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను, అప్పటి నుంచి ఇప్పటికీ ఊరు డెవలప్ అయింది కానీ మా మామయ్య వాళ్ళు అయితే కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అలాంటివి కాబట్టి ఫైనల్గా అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చూడండి, డబ్బు ఉన్న వాళ్ళకన్నా, మేడలు మిద్దెలు ఉన్న వాళ్ళకన్నా కూడా ఇలాంటి ప్లేసులలో, ఇక్కడ ఇలాంటి వాతావరణంలో ఉండే వాళ్ళకే ప్రేమలు చాలా ఎక్కువ ఉంటాయండి. నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాను కదా, వాళ్ళు చూపించే ప్రేమ అయితే అసలు మామూలుగా కాదు. నన్నైతే చాలా బాగా చూసుకున్నారు. వీడైతే మా మామయ్య వాళ్ళ కొడుకు, అంటే నాకు మరిదవుతాడు. వాళ్ళ ఇంట్లో చాలా కోళ్ళు ఉన్నాయి. ఇదైతే టర్కీ కోడంట. ఇది 15 కేజీల దాకా ఉంటుందంట, చాలా పెద్ద కోడి. దాన్ని అయితే పట్టుకున్నాడు. ఇది బాగా పొడవడానికి వస్తుంది అనేసి పట్టుకున్నాడు, చూపిస్తున్నాడు నాకు, వీడియో తీస్తున్నానని. వాళ్ళైతే చాలా బాగా చూసుకున్నారు. నాకైతే నిజంగా చాలా మంచిగా అనిపించింది. అంటే వాళ్ళకి చాలా కోళ్ళు ఉన్నాయి. నేను కూడా తీసుకెళ్దామని అనుకున్నాను. చూడండి, ఈ కోళ్ళు ఇదే వీళ్ళ ప్రపంచం. ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. చూస్తుంటేనే చాలా ప్రశాంతంగా ఉంది కదా. వాతావరణం ఎలా ఉన్నా, ప్లేస్ ఎలా ఉన్నా, ఇక్కడ ఇదంతా ఎలా ఉన్నా సరే ఏమి తెలియదు వాళ్ళకి, కానీ మనుషులు మాత్రం చాలా మంచి వాళ్ళు. అది చూడండి, ఆ టర్కీ కూడా ఎలా వస్తుందో. నేను వీడియో తీస్తున్నానని అది నాకెళ్ళే వస్తుంది పొడవడానికి. నాకైతే భయం వేసింది కూడా కొంచెం సేపు, అది అలా వస్తుంది మీదికి. తర్వాత నేను వచ్చానని అయితే మా అత్తయ్య వాళ్ళు అప్పటికప్పుడు పూలు కోసుకొని వచ్చి అల్లుతున్నారు. అల్లి నాకైతే పెడుతున్నారు, పెట్టారు కూడా. ఇదైతే కూల్ డ్రింక్స్ తెప్పించారు మేము వచ్చామని. అంటే వాళ్ళకి తెలీదు, నేను ముందుగా చెప్పలేదు వస్తున్నానని. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు. నేను చెప్పకుండా వెళ్ళానమాట. ఇక వాళ్ళు మామూలు హడావుడి చేయట్లే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి, మా అత్తయ్య అయితే నాకు పూలు పెడుతుంది. వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎంతైనా డబ్బున్న వాళ్ళకంటే లేని వాళ్ళు, ఇలాంటి మధ్యతరగతి కుటుంబాల్లోనే ప్రేమలు ఎక్కువ అండి. ఏమంటారు? ఫైనల్గా అయితే నేను వచ్చేటప్పుడు కోళ్ళు కూడా తెచ్చుకున్నాను. ఇంటికి వచ్చాక మా హస్బెండ్కి చూపిస్తుంటే, వీటిని ఎలా చూసుకుంటావు నువ్వు అనేసి నన్ను ఎగతాళి చేస్తున్నాడు. నేనైతే 4 కోళ్ళు తీసుకొచ్చాను. అంటే డబ్బులకే లేండి, వాళ్ళ దగ్గర మనం ఫ్రీగా తెచ్చుకోలేము కదా, డబ్బులకే తీసుకొచ్చాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే నైట్ అప్పటికప్పుడు తెచ్చాం కదా, ఎక్కడ పెట్టాలో తెలియక ఇంట్లోనే పెట్టేశాము. ఆ తర్వాత అయితే మా ఇంటి ముందు ఇలా కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కట్టేశాము. ఇప్పుడు వాటి కోసం అయితే ఈ ప్లేస్లో మంచి షెడ్ వేయాలి. నేనైతే ఈ కోళ్ళ గురించి ఎప్పుడు ఫుల్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, ఇక్కడ షెడ్ ఎలా వేస్తాము, కోళ్ళను ఎలా పెంచుతాము అని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే కోళ్ళ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.